నమస్తే. దాదాపు ఏడాది కాలం నుంచి జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపుల కేసు ఏదైతున్నదో అది క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో ప్రధానంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చాలా చర్చ జరిగింది. స్పీకర్ దగ్గర మొదలైంది, మళ్ళీ స్పీకర్ దగ్గర నిర్ణయం తెలుస్తుంది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు సార్? ప్రధానంగా కేటీఆర్ లాంటి వాళ్ళు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీకి సిగ్గు, శరం, లజ్జ ఉంటే రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పడం కాదు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని బహిరంగంగా మీడియా ముఖంగానే మాట్లాడుతూ ఉన్నారు. స్పీకర్ కూడా రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా చేస్తున్నట్టు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక అడ్వకేట్గా, ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా మీరు ఏం చెప్తారు కేటీఆర్ వ్యాఖ్యలు? నేను ఏమంటున్నా అంటే, ముందుగా మాట్లాడే మనిషి యొక్క నైతిక అర్హత గురించి మనం ఆలోచించాలి. రాజ్యాంగం గురించి మాట్లాడినా, ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడినా, పౌర హక్కుల గురించి మాట్లాడినా, ఇవాళ వాళ్ళు ఏది మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారికి 2023 సంవత్సరంలో జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్నదో, తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు అప్పుడు మతి భ్రమించిందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకానే పిచ్చిలేసే మాట్లాడుతాను నేను. ఓకే, ఆయనకు మైండ్ సెంటర్లో లేదు. ఇప్పుడు చిన్న మెదడు మోకాళ్ళకి వచ్చింది, పెద్ద మెదడు శీలమండలకు వచ్చింది. అప్పటి నుంచి అదే మాదిరిగా మాట్లాడుతాను నేను. ఇలా ప్రజాస్వామిక హక్కుల గురించి, పౌర హక్కుల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. అలా ఈ రాష్ట్రంలో వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేసింది వాళ్ళు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను, ఇలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇలా ప్రజలను ఏ విధంగా నియంతృత్వ, నిరంకుశ, రాక్షస పరిపాలన సాగించినందుకే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా మీకు సమాధి చేసింది రాష్ట్రంలో. ఇవాళ అప్పటి నుంచి కూడా ఇంకా జ్ఞానోదయం కాకుండా ఇలా మీరు మాట్లాడుతుందంటే నిజంగా కూడా ప్రజలు, రాజ్యాంగ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకునే వాదులు, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా మీరు మాట్లాడిన తీరును బట్టి నవ్విపోతారు. ఇవాళ ఈ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ పేరిట పార్టీలను కూల్చింది ఎవరు? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఎవరు? ఇవాళ అంటే నువ్వు తింటేనేమో రుచికి తిన్నావు, వేరే వాళ్ళు తింటేనేమో గతి లేక తిన్నరా? ఇవాళ ఇంత సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా కేటీఆర్ గారు? మీరు ఇవాళ ఇలా రాజ్యాంగం గురించి మీరు మాకు చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు. ఈ దేశంలో ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది, రాజ్యాంగంలో పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. వాళ్ళ ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇది నిర్వివాదాంశమైన అంశం. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగాన్ని గురించి నేర్పించే మునగాని నువ్వు గాలేయాల. కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది, రాజ్యాంగానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలకు హక్కులను కల్పించింది రాజ్యాంగం. దానికి మూలస్తంభం కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇలా మా పార్టీలో కూడా రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. ఇలా సర్కస్ కంపెనీ మాదిరిగా మీ మాదిరిగా డూడు బసవలాగా ఇలా తలకాయలు పుట్టలు ఉండరు. మీ దానిలో నీ ప్రభుత్వంలో ఏమైంది? ఎంతమంది మంత్రులు ఉన్నా అల్టిమేట్ మంత్రి నువ్వే అయినావు కదా. ఎవరు చూసినా కేటీఆర్ చెప్పాలన్నారు, ఎలానైనా నువ్వే తల దూర్చినావు ఇవాళ. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇవాళ ఎవరి విధులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ బాధ్యతాయుతంగా పనులు చేస్తారు ఇవాళ ఎవరైనా. ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్, సో మళ్ళీ వేరొక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇదైనా కనిపించట్లేదా స్పీకర్కు అనేటువంటి ఒక ప్రశ్న. నేను ఏమంటున్నానండి, ఆయన అన్నది నిర్వివాదం అనే అంశం. ఇలా నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచిండ్రు, పార్టీ మారిండు. ఇది నేను దాస్తే దాగని నిజం కాదు. ఇలా దాస్తే దాగని నిజం కాదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నువ్వు చూసినట్టయితే దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ పైనే పోటీ చేశాడు. కానీ ఎవరైతే పార్టీ ఫిరాయించిందని చెప్పి అనర్హులు చేయాలని పిటిషన్ వేసినారో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏందో మాకు తెలియదు అక్కడ. ఓకే, సో సరైన సాక్ష్యాలు లేవంటారు. నిర్ణేత న్యాయ నిర్ణేత స్పీకర్ గారు. ఇవాళ దానికి ఇచ్చిన ఏదైతే నీవు వారిపైన అబండాలు మోపినావో, ఏవైతే మీరు వారిపైన ఆరోపణలు చేసినారో ఆ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఎవరు? దానం నాగేందర్ గారు. ఓకే, వారు దానికి మీరు చేసిన ఆరోపణలకు సమాధానం ఏం చెప్పినరో వాళ్ళు అఫిడవిట్ రూపాన అది నా ముందట లేదు. ఇవాళ అది స్పీకర్ గారి ముంగట్నే ఉంది, అది నీ ముంగట కూడా లేదు.
మరి రెండింటిని పరిశీలించిన తర్వాతనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఇవాళ. ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇలా సుప్రీంకోర్టు కూడా మీ యొక్క పార్టీ ఫిరాయింపుల పైన వేసిన పిటిషన్ కొట్టేసింది ఇవాళ. ఎందుకంటే స్పీకర్ గారి పరిధిలోకి వాళ్ళకి రావడానికి వీల్లేదు కాబట్టి ఇవాళ ఏదైనా తీర్పును వెలువడిస్తే నువ్వు చదవలే, నాకు తెలియదు, నేనైతే చదవలే తీర్పును, మరి నువ్వు చదవలో నాకు తెలియదు. ఇవాళ లోతుగా విశ్లేషణ చేయకుండా ఇవాళ ఆఫజార్డ్గా నీకు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాహుల్ గాంధీని విమర్శించేంత స్థాయి నీకుందా? రాహుల్ గాంధీ గారు కాదు ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్త గోటికి సరిపోయాలి. రాహుల్ గాంధీది ఒక త్యాగాల కుటుంబం వాళ్ళది. నువ్వు భోగాల కొరకు అనేక మంది త్యాగాల మీద మీరు భోగాలు అనుభవించిన వాళ్ళు. రాహుల్ గాంధీ అనుకుంటే ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు ఇవాళ. రాహుల్ గాంధీ అనుకుంటే ఈ తెలంగాణ వచ్చేది కాదు ఇవాళ. రాహుల్ గాంధీ వద్దనుకుంటే తెలంగాణ వచ్చేది కాదు ఇవాళ. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఎప్పుడు? రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చింది. ఆమె తెలంగాణ ఇచ్చినందుకే వీళ్ళను మంత్రిగా ఇంత మిడిసిపడుతున్నవి వీళ్ళను. అనేక మంది త్యాగాల మీద తెలంగాణ వస్తే ఆ భోగాలు అనుభవించిన కుటుంబం మీది వాళ్ళ. ఆ మంటల్లో చలిగాల్పుకున్నది మీరు ఇవాళ. రాహుల్ గాంధీ గురించి మాట్లాడడం అనేది అంటే ఇలా ఆకాశం పైన ఉమ్మేసినట్టు ఇవాళ. ఇప్పుడు జనరల్గా ఒక చర్చ జరుగుతుంది. అంటే ప్రధానంగా మాస్ పీపుల్స్ ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ ముళ్ళుతోటే తీసింది. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎల్పీని మర్జ్ చేసుకుంటే సో ముళ్ళుతో తీసినట్టుగానే ఇవాళ సమాధానం చెప్పింది పార్టీ ఫిరాయింపులకు అనేది ఒక చర్చ జరుగుతుంది ఇంటర్నల్గా. సో దీన్ని ఏకీభవిస్తారా మీరు? నిజంగానే ముళ్ళుతో తీసినట్టేనా ఇది? నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఒకరికి ఒక న్యాయం కాదు. ఇవాళ నువ్వేం చేసినావు అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. రాజకీయంగా ఎవరికైతే కొంత అనుభవం ఉందో రాజకీయ వాగానంలో అందరికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరిట నువ్వు ఎటువంటి డ్రామాలకు తెరలేపినావో ఇలా ఇక్కడ రాజ్యాంగాన్ని కానీ ఇవాళ ప్రజాస్వామిక విలువలను కానీ పౌరకరణ కానీ ఏ విధంగా మంట కలిపిందో, వ్యవస్థలను సంస్థలను ఏ విధంగా మంట కలిపిందో తెలంగాణ ప్రజలతో పాటు ఇలా రాజకీయ అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో తెలిసి తెలిసిన తర్వాత నేను ఇంతకుముందు నన్ను అదే మాట్లాడుతూ నీవు తౌడు తింటేనేమో రుచికి తిన్నావు, వేరే వాళ్ళు తింటేనేమో గదిలేగా తిన్నారని మాట్లాడుతున్నావు కదా. ఇలా నేను అందుకే తెలంగాణ మీరు అంటున్నది ఏంటంటే తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అనేది అనుకోవడంలో తప్పు లేదు వాళ్ళు ఇవాళ. కానీ కాంగ్రెస్ పార్టీ నేను ఇవాళ స్పీకర్ గారి నిర్ణయాన్ని నేను తప్పుపట్టేంత ఇప్పుడు స్థాయిలో నేను లేని ఇవ్వాలి. ఎందుకంటే నేను వారి యొక్క ఇచ్చిన తీర్పు నేను చూడలే. ఇంతకుముందు చెప్పాను మీకు, నేను వారు చేసిన ఆరోపణలపైన వీరు ఎటువంటి సమాధానాలు ఇచ్చిందో నాకు తెలియదు. వీరు ఆరోపణ చేసిన పలానా నాగేందర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, అది వాస్తవం. దాని నిజాన్ని ఎవరు దాచలేరు. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతే వారు దానం నాగేందర్ గారు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ పైన పొజిషన్ అనేది ఉంటుంది అక్కడ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.